అందరికీ నమస్కారం. అల్లు పెరగని ఒక పోరాట యోధుడిపై అంతులేని ఒక అభిమానాన్ని చూపిస్తూ ఇవాళ డాక్టర్ ఎనుగంటి లావణ్య గారు రాసిన పుస్తకాల కోసం మనందరం కూడా ఇక్కడికి రావడం, మన అభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద చూపిస్తూ దాంతోపాటుగా ఆ గొప్ప నాయకుడు ఏం చేశాడు అని ఇంకొంచెం తెలుసుకుందాం. మనకు తెలుసుకున్న దానికి, మనకు తెలుసున్న దానికి ఇంకొంచెం తెలుసుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నంగా నేను చూస్తాను. అలానే సభా వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మీకు, మాకు అందరికీ కూడా ప్రీతిపాత్రులైనటువంటి మా రాజుగారికి, అలానే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా ధన్యురాలండి. ఎందుకంటే మీ అందరికన్నా ముందరగా పుస్తకాన్ని చదివేటువంటి ఒక అవకాశం అయితే నాకు వచ్చింది. సో డెఫినెట్గా ఐఎమ్ ఫస్ట్ ఇన్ దట్. ఈ పుస్తకంలో ఏముందో చదివేటువంటి ఒక అవకాశంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియనటువంటి కొన్ని విషయాలు, నిజంగా అంటే నేను కూడా ఒక ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ సిబిఎన్ అని చెప్పుకుంటానండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీలో కార్యకర్త, వీటన్నిటితో పాటుగా అన్నిటికన్నా ఒక పెద్ద పదవి నాకేముంది అని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆర్డెంట్ ఫాలోవర్ని నేను. ఎందుకు ఆర్డెంట్ ఫాలోవర్ని అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసి లావణ్య గారు అదే ఎక్స్పీరియన్స్ అయ్యే ఈ బుక్స్ రాశారేమో అనిపించింది నాకైతే ఈ పుస్తకాలు చదివినప్పుడు. ఊహ తెలిసినప్పటి నుంచి నాయకుడు అంటే ఎవరు, నాయకత్వ లక్షణాలు ఉన్నది ఎవరికి, ఉన్నటువంటి యువతకి ఒక భవితని చూపించగలిగినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నాడా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను చూసినటువంటి నాయకుడు, నేను నిజంగా కూడా చదివినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. సో ఐ నో హిమ్ యాజ్ లీడర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఎవర్ మీట్ అండి, అది మాత్రం పక్కా. అయితే ఇందులో ఏ పుస్తకం గురించి మీరు సమీక్ష చేస్తారమ్మా అంటే నిజంగా నాకు ఒక చిక్కేశారు, అది 3 చదివాను నేను. సో 3 గురించి చెప్పాలనుకుంటా, కానీ ఒక 2 పుస్తకాల గురించి అయితే ఖచ్చితంగా చాలా క్లుప్తంగా చెప్తాను. అసలు ఒక థాట్ ప్రాసెస్, రచయిత యొక్క థాట్ ప్రాసెస్. ఈ పుస్తకం శ్రీరామచంద్ర రాజ్యం. ఇందాక పెద్దలు చెప్తూ ఇక్కడ చంద్ర అనేటువంటి పదాన్ని అపాస్ట్రఫీస్లో పెట్టారండి, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని చెప్తున్నారండి అన్నారు. దాంతోపాటుగా ఒకసారి మీరు ఆ పుస్తకాన్ని చదివితే వాస్తవానికి అసలు రామరాజ్యం అని దేన్ని అంటారు, ఎందుకంటే మనం ఎవరం రామరాజ్యం చూడాల, మనకెవరికి రామరాజ్యం అంటే ఏంటో తెలియదు. శ్రీరామచంద్రుడు ఎలా పాలన చేశాడో మనెవరికీ తెలియదు. శ్రీరామచంద్రుడు ఏ విధమైనటువంటి పరిపాలన అందించాడో మనెవరికీ తెలియదు. చదివాం, పుస్తకాల్లో చదువుకున్నాం. శ్రీరామచంద్రుడు అంటే దేవుడు, శ్రీరామచంద్రుడు అని అంటే ఒక గొప్ప పరిపాలనా దక్షుడు. శ్రీరామచంద్రుడు చూపించినటువంటి ఏమంటారంటే పరిపాలనా దక్షతే అందరూ ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా సరే రామరాజ్యం అంటే అదొక సుభిక్షమైనటువంటి రాజ్యం, అదొక ప్రజలకి ఇష్టమైనటువంటి, హితమైనటువంటి, సంక్షేమంతో కూడినటువంటి, వాళ్ళ అభివృద్ధికి కాంక్షకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించేటువంటి రాజ్యం ఏదన్నా ఉందా అంటే అది శ్రీరామరాజ్యం అంటాం. సరే, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొంతమంది పార్టీలు దాన్ని ఇంకేదో అన్నల రాజ్యం, ఈ రాజ్యం, ఆ రాజ్యం అని పెట్టుకుంటారు. కానీ అసలు హిస్టరీలో చరిత్ర మనం గనక తిరిగేస్తే ఎప్పుడైనా సరే పరిపాలన గురించి చెప్పాలి అని అంటే శ్రీరామచంద్రుడి గురించే చెప్తాం. అలాంటి శ్రీరామచంద్రుడి పాలన ఎలా ఉంటుందో మనకి ప్రత్యక్షంగా తెలియకపోయినా దాని డిపిక్షన్, ప్రాబబ్లీ దాని క్లోన్ అనొచ్చేమో నాకు తెలిసి, అలాంటి ఒక పాలన చంద్రబాబు నాయుడు గారు అందించారు. ఇట్ ఈస్ ఈక్వల్ టు శ్రీరామచంద్రుడి రాజ్యం అనేటువంటిది రచయిత చెప్పేటువంటి మాట. ప్రాబబ్లీ నా మనసులో మాట కూడా అదే అండి. ఎందుకనంటే నేను చెప్పినట్టుగా శ్రీరామచంద్రుడు ఎలా పరిపాలన చేశాడో ఎవరికీ తెలియదు, మనం ఎవరం ప్రత్యక్షంగా చూడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా పాలన చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలను అందించారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రతి వర్గానికి న్యాయం చేశారు అనేటువంటిదైతే మాత్రం చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మనందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్గా దిస్ బుక్స్ క్యారీస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. దీన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా చదవాలి. చదివితే ఇందులో మనం ఈక్వేట్ చేసుకోగలం. వాస్తవానికి కూడా అంటే నేను అనుకునేదాన్ని శ్రీరామచంద్ర రాజ్యం, చంద్రబాబు నాయుడు గారి రాజ్యం ఒకటే, రామరాజ్యం అంటే చంద్రబాబు నాయుడు గారి రాజ్యమే అని. కానీ
పుస్తకంలో గనక మనం చూస్తే మహిళలకి సంబంధించి, రైతులకి సంబంధించి, వ్యాపారస్తులకి సంబంధించి, విద్యకి సంబంధించి, అలానే సుపరిపాలన అంటే ఏంటి, అలానే అసలు అపర భగీరథుడు అని చెప్పి మనం ఎందుకు అంటాం, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇవన్నీ పదాలని మనం వాడతాం కదా, ఏ రకంగా వాడతాం, అసలు ఎందుకు వాడతాం, దానికి రీజన్ ఏంటి, వాట్ ఈస్ ది ఎనాలజీ దేర్, అంటే ఏ రకంగా మనం ఈక్వేట్ చేసుకోగలుగుతున్నాం శ్రీరామచంద్రుడి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏ రకంగా మనం ఈక్వేట్ చేసుకోగలుగుతున్నాం. నేను మొత్తం పుస్తకం అయితే చదివి చెప్పలేను, కానీ అవకాశం ఇస్తే నిజంగా కూడా మొత్తం పుస్తకాన్ని అంతా కూడా మీకు కూలంకుషంగా చెప్పగలను, కానీ ఆ అవకాశం నాకు లేదు కాబట్టి, చాలా తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి చిన్నగా ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. నేను మహిళల గురించి మనం ఆలోచిద్దాం. మహిళల గురించి ఎందుకనంటే శ్రీరామచంద్రుడి రాజ్యంలో ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. ఏమంటారంటే మహిళా అభివృద్ధి కావచ్చు, మహిళలకి సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధి కావచ్చు, అవన్నీ కూడా ఏ రకంగా జరిగాయి అనేటువంటి శ్రీరామచంద్ర రాజ్యంలో చాలా క్లియర్గా ఉంటుందట అట, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మాత్రం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం మహిళలకి అత్యున్నతమైనటువంటి ఒక స్థాయిని, స్థానాన్ని ఆయన కల్పించారు. అది ప్రతి వర్గంలో, ప్రతి రంగంలో, విద్యారంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, విత్ ఎగ్జాంపుల్స్ మనం ఇవాళ రోజు చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2.5-3 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఒక ఫేక్ లెటర్ సర్క్యులేట్ అవుతోంది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి సైబర్ క్రైమ్స్ వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని నేను వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఉన్నటువంటి, ఐ కెనాట్ రివీల్ ద నేమ్ ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి, కానీ అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, తను ఒక మహిళ, సింపుల్ గా అప్పటి వరకు వేరే వాళ్ళందరూ, బికాజ్ ఐ డెంట్ టేక్ ఎనీ అపాయింట్మెంట్, ఏం లేదు, డైరెక్ట్ గా వాకిన్ అయ్యాను నా చేతిలో ఉన్నటువంటి కంప్లైంట్ కాపీ తీసుకుని. ఆవిడ ఒకటే మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి అండి, ఒక్కసారి మేడంని రూపం రమ్మనండి అన్నారు. ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. డెఫినెట్గా అంత గౌరవం వాళ్ళు ఇస్తున్నారంటే నా నాయకుడిని చూసి. లోపలికి వెళ్ళిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి ఆవిడ మాట్లాడిన మాటకి. ఒకటే మాట అన్నారు, అమ్మా రాజకీయాలు నాకు తెలియదు, కానీ నాలాంటి ఎంతో మంది బిడ్డలకి విద్యా అవకాశాలని కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఆవిడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల తండా నుంచి వచ్చి చదువుకొని, ఆ రోజున పెద్దలందరికీ తెలుసుంటుంది ప్రతిభా పురస్కారాలు అని చెప్పి మనం 10th and ఇంటర్మీడియట్లో ఇది కనబరిచినటువంటి వాళ్ళకి మనం ఇచ్చేవాళ్ళంట ఆ రోజున ప్రతిభా పురస్కారాలు అని చెప్పి. ఆ ప్రతిభా పురస్కారం తీసుకున్న తర్వాత 10th క్లాస్లో ఆవిడకి వచ్చిందిట. నెక్స్ట్ అసలు ఆవిడకి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకున్నారట. వాళ్ళ అమ్మగారు అన్నారట, ప్రతిభా పురస్కారం వచ్చింది, హైదరాబాద్ వరకు వెళ్ళింది నా బిడ్డ, ఇంకొంచెం చదివిస్తే పర్లేదేమోలే, ఇంకొంచెం చదివిద్దాం అనేటువంటి ఆలోచన ఆ తల్లికి అప్పుడు వచ్చిందిట. ఆ కొంచెం అనేటువంటిది, షీఈ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ నౌ అండ్ షీఈ్ అ సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇన్ ది సైబర్ క్రైమ్స్. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన, ఒక నాయకుడి యొక్క ఆలోచన ఆ సమాజాన్ని ఏ రకంగా మారుస్తుంది అనడానికి నాకు తెలిసి ఇంతకు మించినటువంటి ఎగ్జాంపుల్ ఏది ఉండదు. ఇందాక నేను ఈ పుస్తకం గురించి కోట్ చేసినప్పుడు అదే అనుకుంటున్నాను. అన్నట్టుగా రాముడి రాజ్యంలో ఎంతమంది మహిళలు బాగుపడ్డారో నిజంగా నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో మాత్రం ఎంతో మంది మహిళలు అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళారు. రాజకీయ రంగంలో కూడా మీరు తీసుకుంటే మహిళల్ని సభాపతులుగా కూర్చోబెట్టినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆడపిల్లలు ఎక్కడా కూడా చదువుకి దూరం కాకూడదని చెప్పి వాళ్ళకి కొంచెం దూరంగా ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి సైకిల్స్, ఇలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెసెస్. ఇలా అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచించారు, దీన్ని మనం ఏ రకంగా రాముడి రాజ్యానికి, ఆ రోజున రాముడు చేసినటువంటి పాలనకి ఏ రకంగా మనం రిలేట్ చేయొచ్చు అనేటువంటి విధంగా చాలా క్లియర్గా ఉందండి. అలానే సుపరిపాలన, నేను ఐఎమ్ గోయింగ్ టు ది లాస్ట్ వన్ అండి. ఫస్ట్ వన్ తీసుకున్నాను, లాస్ట్ వన్ తీసుకున్నాను. ఎందుకనంటే ఖచ్చితంగా బయట పుస్తకాలు ఉన్నాయి, అందరూ చదవాలి, కొనుక్కొని మరీ చదవాలి. చదివితే ప్రతి ఒక్కళ్ళం ఒక 10 మందికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంత ఉంది రాష్ట్రానికి అనేటువంటిది చెప్పాల్సినటువంటి తరుణం ఇది. ప్రతి ఒక్కళ్ళని చెప్పాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నామా, ఏ పొజిషన్లో లేమా, అది కాదు ఇక్కడ పరిస్థితి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవితని కాపాడాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ పుస్తకాలు ఎందుకంటే ఇందులో చాలా ఎనాలజీస్ ఉన్నాయి,
చాలా అంటే చాలా ఎనాలజీస్ ఉన్నాయి. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫర్ అస్ టు టాక్ టు పీపుల్. ఏదో గాల్లో మాటలు చెప్పడం కాదు కదా, విత్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అలా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇప్పుడు నేను బుక్ చదివితే నాకు ఒక ఎగ్జాంపుల్ రిలేట్ అయింది, ఎవరం బుక్ చదివితే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ రిలేట్ అవుతుందేమో అని చెప్పి నా ఒక ఆలోచన. ఇంకో విషయం, సరే మిగతావన్నీ ఆపద్బాంధవుడు, ఆయన ఆపన్న హస్తం, ఇదంతా అందరికీ తెలుసు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు వాలిపోతారు. అది సొంత రాష్ట్రం అయినా సరే, ఆ రోజున ఒరిస్సాలో వచ్చినటువంటి తుఫాన్లు అయినా సరే, ఎక్కడైనా సరే ఎవరికి కష్టం వాటిల్లిందంటే చంద్రబాబు నాయుడు గారు వాలిపోతారు. అది ఆయన నైజం, ఏం చేయలేం మనం దానికి. ఆయన ఖచ్చితంగా ఎవరు ఎన్ని తిట్టినా, ఎవరు ఆయన్ని ఎంత విమర్శించినా సరే ఆయన పనితీరును ఆయన మార్చుకోరు, ఆయనకున్నటువంటి ఆ నైజాన్ని ఆయన మార్చుకోరు. ఎందుకంటే అనకూడదేమో కానీ శ్రీరామచంద్రుడే మా నాయకుడు, అంతే. దెర్ ఇస్ నథింగ్ లెస్ టు ఇట్. సుపరిపాలన అని ఎందుకంటున్నామంటే, అసలు పాలన అంటే ఎలా చేయాలి, ఏ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని మనం ఇవాళ రోజున హక్కును చేర్చుకోవాలి, తమ భేదం లేకుండా, కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రజలని ప్రజలుగా చూస్తూ ఏ రకమైనటువంటి పాలన అనేటువంటిది చెయ్యాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చేస్తున్నారు. ఆయన ఐ థింక్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ది లాంగెస్ట్ సర్వింగ్ ఆపోజిషన్ లీడర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరు. ఇది ఒకటే కాదు, ఆయనకి ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి. అలా మనం చూసుకుంటూ పోతే ఇంకా 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 సమయం అయిపోతుంది, కానీ ఆయన గురించి మాట్లాడుకోవడం మాత్రం ఎక్కడా తరగదు. ఇప్పుడు బాబు గారి పాలనలో బయటకు రాని వాస్తవాలు, ఆ పుస్తకానికి సంబంధించి ఒకటే ఒక కోట్ నేను చెయ్యాలండి లావణ్య గారు. గత సంవత్సరం మనందరి గుండెల్ని పిండేసేటువంటి ఒక ఘటన, మన జీవితాల్ని ఒక రకంగా కల్లోలం చేసేసినటువంటి ఒక ఘటన ఏంటి అంటే, నారా చంద్రబాబు నాయుడు గారి మీద అకారణంగా అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన ఏదో ఒక అవినీతి పరుడుగా ఆయన మీద ఒక ముద్ర వేద్దామని ప్రయత్నించినటువంటి కొంతమంది దుర్మార్గులకి సంబంధించినటువంటి ఒక ఘటన. నాకు తెలిసి ఇవాళ ఈ సభలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కన్ను చెమర్చినటువంటి రోజు అది. ప్రతి ఒక్కళ్ళ కన్ను, సభా వేదిక పైన ఉన్న వాళ్ళైనా సరే, సభ ముందర వేదిక ముందర కూర్చున్నటువంటి వాళ్ళైనా సరే, ఎవరమైనా సరే కళ్ళల్లో నీళ్లు రాని రోజు లేదు, ఆయనకి ఎందుకు ఈ బాధ అని అనుకున్నటువంటి రోజు లేదు. అయితే పార్టీ అధికార ప్రతినిధిగా మేము మాట్లాడుతున్నాం, చాలా సందర్భాల్లో దీని గురించి ఎక్కడికక్కడ తీసుకెళ్ళి ఏం అక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి, సార్ని ఎలా ఏ రకంగా ఇరికేచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నటువంటి దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో ఆడియన్స్లో వన్ ఆఫ్ ద బెనిఫిషియరీ కూడా ఉండాలి. ఎందుకంటే ఆ రోజున నా నెంబర్ యూజువల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటుందండి. నా నెంబర్ కనుక్కొని, మేడం మేము బెనిఫిషియరీ అండి దానికి, మాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాకేం చేశారో, మాకు తెలుసు మా జీవితాలు ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంత ఇంప్రూవ్ అయ్యాయో, సో మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళు వచ్చి నిజంగా కూడా అసలు ఏంటిది, దీని పూర్వాపరాలు ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా విత్ డేటా, విత్ ఫ్యాక్ట్స్, విత్ ప్రూఫ్స్ మాకు వచ్చి ఇచ్చారండి స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి. ఎందుకంటే బాబు గారి పాలనలో బయటకు రాని వాస్తవాల్లో ఒక కాన్సెప్ట్, ఒక పార్ట్ మీరు తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇవాళ కూడా నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి నా స్టేటస్లో అది పెట్టాను. ఆ తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ హీ రేజ్డ్ హిస్ హ్యాండ్ దేర్. హీ సెడ్, మేడం మేము రావచ్చా అండి అని అడిగారు. చంద్రబాబు నాయుడు గారి కోసం స్వచ్ఛందంగా ఆయన మీద అభిమానంతో ఆయన చేసినటువంటి పనులను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయనలాగా కనీసం ఎంతో కొంత మనం కూడా చేద్దాం అని చెప్పేటువంటి ఒక ఆలోచనతో ఉండేటువంటి యువత ఎంతోమంది ఉన్నారు. సో ఎందుకు చెప్తున్నానంటే, హీ హ్యాస్ క్రియేటెడ్ అ మార్క్. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మార్క్ క్రియేట్ చేశారండి. ఆ మార్క్ క్రియేట్ చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్ని మాటలు పడ్డాడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఈ పుస్తకంలో ఎన్ని నిజాలు ఉన్నాయంటే, ఎన్ని వాస్తవాలు ఉన్నాయంటే, నిజంగా నేను చదివేటప్పుడు ఐ కుడెంట్ టేక్ మై ఐజ్ ఆఫ్. నాకు తెలిసి ఒక ప్రొఫెసర్గా పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు కొంత ప్రిపేర్ అవుతాను సార్, పుస్తకాలు తీసుకొని కొంచెం ప్రిపేర్ అవుతాం.
చాలా రోజుల తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చదవడం మానేశాను. ఎంతసేపు ఈ ఫోన్లలో చూసి సరే సరే వచ్చేస్తుంది కదా డిజిటల్ డేటా అనుకుంటాం. కానీ చాలా రోజుల తర్వాత థ్యాంక్స్ టు లావణ్య గారు చదవడం మళ్ళీ మొదలుపెట్టాను. చదువుతుంటే ఈ 2 పుస్తకాలు అయితే చదివానండి. ఇంకో పుస్తకం పెండింగ్ ఉంది నాకు. ఇవాళ నైట్ కంప్లీట్ చేసేస్తాను అది కూడా. చదువుతూనే ఉండిపోయాను. ఎక్కడ బ్రేక్ తీసుకోవాలనిపించలేదు. దీస్ బుక్స్ క్యారీ సో మచ్ ఇన్ఫర్మేషన్. మన నాయకుడి గురించి మనకు తెలియని విషయాలు, తెలిసిన విషయాలు ఉండుండొచ్చు కాక తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మాటలు నేను మాట్లాడుతున్నంతసేపు కూడా ఐఎమ్ హ్యావింగ్ గూస్ బంప్స్. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే కూడా ఏదో తెలియని ఒక గర్వం, ఏదో తెలియని ఒక భావోద్వేగం, ఏదో తెలియని ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ ద పర్సన్. ఇది నా ఒక్కదానికే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ నాయకుడి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిమానం అనేటువంటిది అంతులేనిది, వెలకట్టలేనిది. దాన్ని అసలు మనం ఎక్కడా కూడా వీ కెనాట్ మెజర్. సో ఐ రిక్వెస్ట్, పుస్తక సమీక్ష అనేటువంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. ఇంకొక పుస్తకం ఉంది, అది కూడా చదివేటువంటి ఒక అవకాశాన్ని నేను ఇవాళ తీసుకుంటాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ టుమారో అగైన్ లావణ్య గారు, మీతో మాట్లాడతాను. మీరు మాకు ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని, మా ముందర మీరు పెట్టినటువంటి ఈ నిజాలని, మా ముందర మీరు పెట్టినటువంటి ఈ ఇమోషనల్ యాంగిల్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చాలామంది కూడా ఏముందిలే, ఒక ముఖ్యమంత్రే కదా, ఓ పథకాన్ని ఇచ్చాడులే, ఓ ముఖ్యమంత్రే కదా, ఏముంది పెన్షన్లు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇస్తున్నారు కదా చాలామంది, ఇప్పుడు ఇస్తున్నారు కదండి చాలామంది. నేను ఇచ్చా అని చెప్పుకుంటారు కదా. అలా ఈయన కూడా ఏదో ఇచ్చాడులే అని అనుకుంటారేమో. కాదండి, ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ చంద్రబాబు నాయుడు గారు డస్, ఎవ్రీ సింగిల్ థింగ్, ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క పథకం, ప్రతి ఒక్క ఆలోచన ప్రజల పట్ల అత్యధికంగా అవగాహన ఉండి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచే దిశగానే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు తప్పించి ఇంకా ఎక్కడా కూడా ఆయనకి ఏ విధమైనటువంటి స్వార్థం ఉండదు. ప్రతిదీ కూడా యూ కెన్ కోరిలేట్ విత్ ది ఫైనెస్ట్ రూల్స్ ఆఫ్ ది హిస్టరీ. అదే మీరు చేసినటువంటి ప్రయత్నం లావణ్య గారు. వండర్ఫుల్ అటెంప్ట్. అండ్ నిజంగా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.